హలో, అందరూ బాగున్నారా? ఈరోజు బొబ్బర గారెలు చేస్తున్నానండి. రాత్రి నానబోసి రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఉప్పు వేసి అన్నీ కలుపుకొని పెట్టుకున్నాను. ఇట్లా చిన్న చిన్న ఉండాలుగా రుబ్బింది ఇట్లా చిన్న చిన్నగా వేసుకోవాలి. రౌండ్ షేప్ చేసుకోవచ్చు, హోల్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా హోల్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని చిన్న మంట మీద కాలవాలి. బాగా హై మంట పెట్టొద్దు, మీడియం మంటతోటి కాల్చుకుంటే మాడిపోకుండా మంచి టేస్ట్గా చాలా బాగుంటాయి. ఇలా రౌండ్ షేప్లో చేయవచ్చు, వడల టైపు. ఇలా రౌండ్గా బోండాల టైప్ చేసుకోవచ్చు. 2 రకాలు, మీ ఇష్టం ఏ రకమైనా చేసుకోవచ్చు. ఈ అలసందలు అండి, ఈ టీ గిలాసుడు అలసందలు. తీసి మీ ఇష్టం ఏ రకమైనా చేసుకోవచ్చు. ఈ చిన్న టీ గిలాసుడు రాత్రి నానబోసిన బొబ్బెరలు అదేనండి అలసందలు. వాటితోటి ఇన్ని బోండాలైనాయి. బొబ్బర గారెలు రెడీ. టేస్టీ 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 బొబ్బర గారెలు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి.